హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతికి సంబంధించినటువంటి మోడల్ పేపర్లని వదిలిందండి. మరి 2025లో జరగబోయేటువంటి ఎస్ఎస్సి అనగా 10th క్లాస్ ఎగ్జామ్కి మోడల్ పేపర్లని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియోని చూస్తూ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరి 10th క్లాస్ మోడల్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకునేటువంటి విధానం, ముందుగా మీరు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు డౌన్లోడ్ ఏపీ 10th క్లాస్ మోడల్ పేపర్స్ అని ఉంటాయి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందండి. సో ఇవి మోడల్ పేపర్లు. మరి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2025కి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్, బ్లూ ప్రింట్స్, వెయిటేజ్ ఇక్కడ మీకు క్లియర్గా మొత్తం 20 ఉన్నాయండి. 20 అనేది మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం, అలానే జనరల్ సైన్స్ పేపర్ 1, పేపర్ 2, ఇంకా ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, ఇలాగా సో అన్నీ ఉన్నాయి కాబట్టి టోటల్ 20 ఉంటాయి. మీరు ఇంగ్లీష్ మీడియం డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుగు అయితే తెలుగు మీడియం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేశానండి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. సో తెలుగు అనేది కంప్లీట్గా తెలుగులో ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేయొచ్చు. సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధమైనటువంటి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మీకు ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. డౌన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు నేమ్ ఇచ్చుకునేసి సేవ్ అని ఇస్తే సేవ్ అయిపోతుంది. సో ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్లూ ప్రింట్ మోడల్ పేపర్లో సో మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేసింటారంటే స్టార్టింగ్లోనే ఎన్ని మార్కులకి, సో ఏవేవి ఎన్ని మార్కులకి, సో ఎంత పర్సంటేజ్ అని కూడా ఇచ్చి ఉంటారు. అలానే మీరు ఒకవేళ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అయితే హిందీ అని ఉంటుంది. ఇక్కడ దానికి ఇలా రైట్ సైడ్లో డౌన్లోడ్ అనే దాని కింద ఉన్నటువంటి క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కన్నడ అయితే కన్నడ, ఒడియా అయితే ఒడియా, ఉర్దూ అయితే ఉర్దూ. మరి ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ తెలుగు ఉపవాచకం. సో మరి దీన్ని ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఈ విధమైనటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఎస్ఎస్ ఎగ్జామినేషన్ ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్ తెలుగు అనేసి ఇచ్చారు. సో దీంట్లో కూడా ఏ చాప్టర్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్, అలా మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు మెన్షన్ చేసి ఉంటారు. చూడండి ఇక్కడ ఇచ్చారు అంశాలు ఇవన్నీ. ఇక్కడ కింద లాస్ట్లో మోడల్ పేపర్ కూడా ఉంటుంది. సో మీకు ఒక మోడల్ పేపర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అలానే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ సాంస్క్రిట్, కాంపోజిట్ ఉర్దూ, కాంపోజిట్ హిందీ ఉంటాయి. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నటువంటి వాళ్ళు తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. సో ఇలాగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నటువంటి తెలుగు పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటే హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి సో ఇంగ్లీష్ పైన క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉంటుందండి. ఈ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అలానే మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ చూపిస్తాను మీకు. సో మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం ఉంటే ఇంగ్లీష్ మీడియం అయితే ఇక్కడ మీకు పేపర్ కోడ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారండి. ఆ పేపర్ కోడ్ ఏంటి అనేది. సో మీకు ఇక్కడ తెలుగు మీడియం నేను ఇక్కడ క్లిక్ హియర్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం అనేది కదా. సో దీని స్ట్రైట్గా ఉన్నటువంటి క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మీకు బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అనేసి పైన హెడ్డింగ్ ఉంటుంది. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మ్యాథమెటిక్స్. సో వెయిటేజ్ టు క్వశ్చన్స్ టైప్. సో మరి క్వశ్చన్స్కి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది. టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారంటే 12 క్వశ్చన్లు ఇస్తారు. మ్యాథ్స్లో అండి చెప్తున్నది, ఇది మ్యాథమెటిక్స్లో. సో మార్క్స్ ఎన్ని అలాట్ చేసి ఉంటారంటే 12 మార్కులు, అనగా ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అనేసి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్. సో వెయిటేజ్ ఎంత అంటే 12%. అలానే 2 మార్కుల క్వశ్చన్లు ఎన్ని ఇస్తారంటే 8 ఇస్తారండి. మరి క్వశ్చన్కి 8 మార్కులు అంటే 2 మార్కులు అంటే 8 క్వశ్చన్లకి 16 మార్కులు, 16% వెయిటేజీ. అలానే 4 మార్క్ క్వశ్చన్లు ఎన్ని ఉంటాయంటే 8 క్వశ్చన్లు ఉంటాయండి. మరి మొత్తం మార్కులు 32 మార్కులకి. అలానే 8 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. 8 మార్కుల క్వశ్చన్లు 5 ఉంటాయండి. 40 మార్కులకు ఉంటాయి 8 మార్కుల క్వశ్చన్లు. ఇలా మొత్తం 33 క్వశ్చన్లు ఇస్తారు. 100 మార్కులకి ఉంటుంది మ్యాథమెటిక్స్ పేపర్ అనేది. ఇక్కడ దీంట్లో అకాడమిక్ స్టాండ్ సమస్య సాధనకి 1 మార్క్ క్వశ్చన్లు 6 ఇస్తారు, 2 మార్క్ క్వశ్చన్స్ 3 ఇస్తారు, 4 మార్క్ క్వశ్చన్స్ 3 ఇస్తారు, 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తారు. సో టోటల్ 14 క్వశ్చన్లు 40 మార్కులకు ఉంటాయి. కారణాలు మరియు నిరూపణలకి ఈ విధంగా వెయిటేజ్ అనేది ఉంటుందండి. అనుసంధానం వ్యక్తపరచడము. తర్వాత చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు వాస్తవ సంఖ్యలు అనే చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది.
8 మార్కుల క్వశ్చన్ ఒకటి వస్తుంది. మొత్తం 9 మార్కులకు వస్తాయి వాస్తవ సంఖ్యల నుంచి. అలానే బహుపదుల నుంచి 1 మార్క్ క్వశ్చన్లు 2 వస్తాయి, 2 మార్కుల క్వశ్చన్లు 1, 4 మార్కుల క్వశ్చన్లు 1 వస్తాయి. మొత్తం 8 మార్కులకు ఉంటుంది. అలానే 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత అనే చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 8 మార్కుల క్వశ్చన్లు 2 వస్తాయండి. అలానే వర్గ సమీకరణాలు 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్కుల క్వశ్చన్ ఒకటి, 4 మార్కుల క్వశ్చన్ ఒకటి, 7 మార్కులకి. అంక శ్రేణుల నుంచి ఇలాగా ప్రతి చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో కాబట్టి ఈ చాప్టర్ వైజ్ కూడా మీరు తెలుసుకోవచ్చు ఏ చాప్టర్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వాలనేసి. సో ఇక్కడ 2 మార్కుల క్వశ్చన్లు ఇక్కడ దీని నుంచే 2 వస్తాయండి. 8 మార్కుల క్వశ్చన్లు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని ఒక్కొక్క క్వశ్చన్ వస్తాయి. మరి క్వశ్చన్ పేపర్ 3 గంటల 15 నిమిషాలు ప్రశ్నానికి చదువుకి కేటాయించబడింది. అన్ని ప్రశ్నలకి సమాధానాలు మీకు ఇవ్వడం సమపత్రంలో రాయాలని. ఈ ప్రశ్నలలో ప్రశ్నపత్రం మొత్తం 4 విభాగాలు మరియు 33 ప్రశ్నలు ఉంటాయనేసి సూచనలు ఇచ్చారు. అలానే అన్ని సమాధానం స్పష్టంగా మరియు గుండ్రంగా రాయండి అన్నారు. సో మొదటి విభాగం పార్ట్ 1లో ప్రతి ప్రశ్నకు 1 మార్కు, అన్ని ప్రశ్నలకు 1 పదం లేదా 1 మాటలో సమాధానం రాయండి అని ఇచ్చారు. సో 1 మార్క్ క్వశ్చన్స్ అండి 12. ఇలాగా 12 క్వశ్చన్లని ఇచ్చారు. మరి 12 క్వశ్చన్లు తర్వాత పార్ట్ 2లో ఇవి 2 మార్కుల క్వశ్చన్లు 8 ఇచ్చింటారు అనమాట. ఇవి కూడా అన్ని ప్రశ్నలకి సమాధానం రాయండి, ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. సో భూ వ్యాసార్థం 6 సెంటీమీటర్లు మరియు ఎత్తు 7 సెంటీమీటర్లు గల స్తూపం పరిమాణం కనుక్కోండి. ఒక వర్గ బహుపది శూన్యాల మొత్తం మరియు లబ్ధం వరుసగా 3 మరియు 2 అయిన వర్గ బహుపదిని కనుక్కోండి. ఇలాగ పార్ట్ 2 నుంచి 8 క్వశ్చన్లు అన్నీ రాయాలి. ఇక్కడ 3వ విభాగం నుంచి 4 మార్కుల క్వశ్చన్లు 8, 32 మార్కులకి, ప్రతి ప్రశ్నకి 4 మార్కులు. ఇక్కడ కూడా అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయండి అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా 8 క్వశ్చన్లు ఇచ్చారు 4 మార్కులవి. తర్వాత 8 మార్కుల క్వశ్చన్లు 5 ఇచ్చారండి. అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయండి, ప్రతి ప్రశ్నకు 8 మార్కులకు, ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు. అంటే ఇక్కడ 29వ క్వశ్చన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, AB అని ఇచ్చారు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. 29లో AB ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. అలానే 30లో AB దీంట్లో ఏదో ఒకటి రాయొచ్చు. మళ్ళీ 31లో AB ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. అలాగా మొత్తము 8 మార్కుల క్వశ్చన్లు 10 ఇచ్చారనమాట. 10లో 5 రాయాలి. బట్ ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్లో 2 ఇచ్చింటారు, రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. సో ఇలాగా ప్రతి మోడల్ పేపర్ని మీరు చెక్ చేసుకోవచ్చండి ఎలా ఇస్తారు క్వశ్చన్స్ అనేది. జనరల్ సైన్స్ పార్ట్ 1 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో ఇలాగా ఏది కావాల్సిన డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు. సో ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది మీకు లాస్ట్లో. సో క్వశ్చన్ పేపర్ ఇది, ఇలా క్వశ్చన్స్ అన్నీ ఎలా ఇస్తారనే మీకు అవగాహన వస్తుంది. ఈ మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ విధమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయడం దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి డౌన్లోడ్ చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నట్టయితే కింద కామెంట్స్లో తెలియచేయండి, వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.